శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత ఆశీస్సులు తెలియజేస్తూ, నరసింగులు దివ్యక్షేత్రములు వెలిసినటువంటి లింగరూప శనీశ్వరుని యొక్క కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఇక వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి అంటారు. వృశ్చిక రాశి పరంగా మనం గమనించినట్లయితే రాశికి రాశ్యాధిపతి కుజ భగవానుడు అంటారు. కుజారిష్టేతు సంప్రాప్తి, కుజపూజాంచ కారయేత్, కుజధ్యానం ప్రవశ్యామి, రోగపీడోపశాంతయే. రక్తహీనత అంటారు. రక్తహీనత పరంగా కావచ్చు, ఆలోచనల పరంగా కావచ్చు, వివాహ దోషపరంగా కావచ్చు, వైవాహిక దాంపత్య దోషపరంగా కావచ్చు, మానసికమైన ఒత్తిడికి అనేక రకాలుగా ముఖ్యమైనది ఈ యొక్క వృశ్చిక రాశి. సరైన నిర్ణయములు తీసుకునే వారు ఎవరంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అలజడి కలిగిన వారు ఎవరంటే వృశ్చిక రాశి వారు అంటారు. ఎందుకంటే వీరికి దాతృత్వ గుణం ఎక్కువగా ఉండటము, తద్వారా అనేక రకాల సమస్యలు తెచ్చుకోవటం, ధనం ఎవరికైనా అప్పుగా ఇచ్చగానే వారు ఎటొకటి వెళ్ళిపోవటం, ఎందుకంటే ఆ ఇచ్చిన ధనం మనకు తిరిగి రాకపోవటం, విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించి కూడా అనుకున్న స్థితిని చేరలేకపోవటం, వ్యాపారంలో ఉన్నత స్థితి పొంది యోగము ఉండి కూడా సరైన మార్గాన్ని ఎంచుకోలేక కూలబడిపోవటం, అనేక రకాల సమస్యలకి మూలం ఈ యొక్క వృశ్చిక రాశి. కాబట్టి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క లక్కీ నెంబర్గా 1వ నెంబర్ స్వీకరించటం కానీ, లేదు ఈ యొక్క 1వ నెంబర్ కుదరనటువంటి వారు 8వ నెంబర్ స్వీకరించడం ద్వారా ఆ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించడం ద్వారా సర్వకార్యములందు విజయప్రాప్తి వీరు పొందుతారని ఈ యొక్క మాసములో ఈ యొక్క వృశ్చిక రాశివారు తండుల ధాన్యము అంటారు. అనగా బియ్యం తీసుకువెళ్ళి ఏదైనా దివ్యక్షేత్రం అన్నదాన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి అక్కడ ఇవ్వటం కానీ, హరిహరులు వెలిసినటువంటి దివ్యక్షేత్రములు పాలు సమర్పించటం కానీ, లేదు ఇవి రెండు కూడా మేము చేయలేము గురుగారు అనుకునేవారు ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో కొంచెం పత్తి తీసుకువెళ్ళి దీపారాధన కొరకు సమర్పించడం ద్వారా కూడా మానసికమైన అలజడులు తొలగిపోయి సరైన మార్గములో సరైన నిర్ణయములు తీసుకోవటం ద్వారా అటు విద్య, ఉద్యోగము, వివాహము, ఆరోగ్యము, సౌభాగ్యము, సంతానానికి సంబంధించి ఒక మంచి నిర్ణయముల ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా వస్త్రధారణ పరంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క మాసములో రక్తవర్ణ వస్త్రములు అనగా ఎరుపు రంగు వస్త్రములు ధరించటము, అంతేకాకుండా గురువింజలు అంటారు. మీ అందరికీ కూడా ఎర్ర గురువింజ, అటువంటి గురువింజలు ఒక 7 గురువింజలు మన దగ్గరలో కానీ పెట్టుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని, సహనంతో సాత్వికమైన ఆలోచన విధానంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సంపూర్ణ విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి ఇంకా ఒక మంచి నిర్ణయం తీసుకునే యోగం మీరు పొందాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.